ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకునే దివ్యదేశం దాన్ని ఆళ్వార్ తిరునగరి అంటారు, నవ తిరుపతిలో అని అంటారు, తిరుకొరంగూర్ అంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే చుట్టూ ఇక్కడ 9 దివ్యక్షేత్రాలు ఉన్నాయండి. ఈ క్షేత్రాలు ఏంటంటే నవగ్రహాలు ఉన్నాయి కదా, ఈ నవగ్రహాలు ఒక్కో గ్రహం ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళి వాటికి ఉన్న దోషాలని తొలగించుకుంటాయని చెప్తారు. ఇక్కడ నమ్మాళ్వారు పుట్టిన స్థలం ఇది, ఆళ్వార్ తిరునగరి. ఇక్కడ ఏంటంటే బృహస్పతి అనే గురుగ్రహాన్ని బృహస్పతి అంటారు. ఆ గురుగ్రహం వచ్చి దోషాన్ని ఇక్కడ పోగొట్టుకుందని చెప్తారు. అదేవిధంగా మనకు కూడా ఏమన్నా దోషాలు ఉంటే ఇక్కడ ఈ నవ తిరుపతులకు వస్తే ఆ దోషాలన్నీ పోతాయన్నమాట. నమ్మాళ్వారు ముఖ్యంగా ఆళ్వార్లో 12 మంది ఆళ్వార్లో నమ్మాళ్వారు అనే ఆయన హార్ట్తో పోలుస్తారు. మనకి ఒకసారి మిగతా ఆళ్వార్లు అందరూ శరీరంలో మిగతా భాగాలు అయితే నమ్మాళ్వారిని హృదయంతో పోలుస్తారండి. అంత వాల్యుబుల్. ఈయన పుట్టిందైతే మాత్రం శూద్ర కులంలో పుట్టారు. అయినా కానీ ఈయన 5000 సంవత్సరాల క్రితం అక్కడ ఒక చింత చెట్టు ఉంటుంది, ఇప్పటికే మనం చూడొచ్చు చింత చెట్టుని. ఆ చింత చెట్టు త్వరలో ఆయన కూర్చుని తపస్సు చేశారు. ఒక 16 సంవత్సరాలు చలనం లేకుండా అక్కడే ఉండి తపస్సు చేసుకున్నారు అని మనకి తెలుస్తాయి. తర్వాత మధురకవి ఆళ్వారు వచ్చి వారిద్దరి మధ్య సంభాషణ ఇవన్నీ మనకు తెలిసినాయి కదా. అయితే వీరిని సెటారి అని అంటారు. అంటే ఆయన పరంపందించే టైంలో మనం ఏది తలుచుకుంటే ఆ విధంగా అయిపోతామంటారు. ఆయన భగవంతుడి యొక్క పాదాలని తలుచుకుని ఆయన పాదాలుగానే అయిపోయారనమాట. కాబట్టి నమ్మాళ్వారు దేనికి రిప్రజెంటేషన్ అంటే స్వామివారి శ్రీమన్నారాయణ పాదాలు అంటారు. అందుకనే మనకి ప్రతి వైష్ణవ టెంపుల్లోనూ మనకి సెటారి అని ఇస్తారు. ఈయన పేరే సెటారి. నమ్మాళ్వారిని సెటారి అంటారు, శటగోపం అని కూడా అంటారు. అది ఎందుకంటే మనం ఇచ్చే సెటార్ అంతా పాదాలు అనమాట, స్వామివారి పాదాలు. ఆ విధంగా నమ్మాళ్వారి యొక్క పుట్టిన స్థలం కాబట్టి దీనికి అంత విశిష్టత ఉంది. జయ శ్రీమన్నారాయణ. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పెరుమాళ్ళని మనం ఆదినాథ పెరుమాళ్ళు అంటామండి. భగవద్ రామానుజాచార్యుల వారు ఇక్కడ నమ్మాళ్వారు రాసిన శ్లోకాలని, ఆయన చేసిన పాసురాలని వేదాలతో పోల్చి వేదాలే అవి అని చెప్తారనమాట. ఈయనకు అంతటి మహోన్నతమైన స్థానాన్ని కల్పించింది మన రామానుజుల వారు. ఆయన ఏ కులంలో పుట్టినా ఏ దానిలో అది మనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మన సాంప్రదాయంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇక క్యాస్ట్ పరంగా చూడండి వారి యొక్క గొప్పతనం. మనం చూసిన ఆడవాళ్ళందరూ కూడా విభిన్నమైన కులాల్లో పుట్టిన వారే. అయినా సరే వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా గొప్పతనాన్ని మన భక్తిశాలి గురించి కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా నమ్మాళ్వారు కూడా శూద్ర కులంలో పుట్టిన వారు అందరికీ అంత గొప్ప వారయ్యారు. వారి పాసురాలని వేదాలుగా చేశారు మన రామానుజాచార్యుల వారు. ఎందుకంటే ఆయనే సమతామూర్తి కదా. ఆయన పాటలు అందరూ అన్ని చోట్ల పాడుకునేటట్టుగా చేసింది, అన్ని వైష్ణవ టెంపుల్లో పాడేటట్టు చేసింది మన రామానుజాచార్యుల వారు. జయ శ్రీమన్నారాయణ.